శివనాథ్ అలియాస్ చిన్ని గారు ఆయన ఎంత అత్యుత్తమం అంటే ప్రజాసేవ పట్టదు, బెజవాడ పార్లమెంట్ ప్రజలు పట్టరు. ఆయన అంతా బిజీ నోట్లు లెక్కెట్టుకోవటం, సాయంత్రానికి ఎంత వచ్చింది రాత్రికి క్లోజింగ్ బ్యాలెన్స్ చూసుకోవటం, వాటిని ఏ పూటకు ఆ పూట లేదా వారానికి ఒకసారి హైదరాబాద్ తరలించడం. నా గురించి నేదేదో దేవుడు ఆస్తి మా ఊళ్ళో ఎవడో చెప్పాడు, అది పుచ్చుకుని నేలాడతాడు. ఇక్కడ కుక్కతోక పట్టుకుని కృష్ణానది ఇటు నుంచి అటు సీతానగరం వరకు ఏదటం సాధ్యం కాదని అతనికి మెల్లగా అర్థం అవుద్ది. 135 మంది 2 లక్షల చొప్పున ఆక్షన్ జరిగితే దాంట్లో నేనెట్టా కొట్టేశానో మరి మీరు ఈ కృష్ణానది ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి లేదా ఇక్కడి నుంచి అక్కడికి ఈద్దాం అనుకున్నటువంటి ఆ సమాచారం ఇచ్చిన గోదావరి మీరు పట్టుకున్న ఆ తోక ఎవరిదో వాళ్ళు చెప్పాలి, అది పుచ్చుకుని బయలుదేరిన మీరు చెప్పాలి. ఈ 135లో సరే వీళ్ళందరూ నేను వదిలిచ్చావంటే ఈ 135 మందిలో దాదాపుగా 50% మంది టీడీపీ వాళ్ళు. ఇందులో 30వ పేరు 2 లక్షల రూపాయలు కట్టినటువంటి 30వ పేరు కొల్లు రవీంద్ర గారికి గుండికాయ, ఇంకేదో కాయో రోజు ఆయనతోనే ఉంటాడు, పల్లపాటి సుబ్రహ్మణ్యం గారు. ఈ గుండికాయ కూడా నేను కొనేశానా, నాకు అమ్ముడయ్యాడా? ఇప్పుడు ఒక తోక పట్టుకుని మీరు బయలుదేరారు కదా, ఆ తోకకున్న తలకాయతో మాట్లాడి విచారణ చేయించండి ఈ ఆక్షన్ మీద. ఖచ్చితంగా ఆ భూములు దేవుడికి వెనక్కి లాక్కోండి. అధికారం మీది, ఏది పడితే అది చేస్తున్నారు కదా. మాకు అధికారం లేదు, మీరు దేవుడి ఆస్తి కొట్టేశానని చెప్పి మీరు మాట్లాడుతున్నారు కదా, చేయండి. ఈ బియ్యం కొట్టేసిన మాట ఇప్పుడు చాలాసార్లు చెప్పాను. నా మీద కేసీ పార్టీతో మీ తెలుగుదేశం పార్టీలని మీ పబ్లిక్ ప్రాసిక్యూటర్లని అందరిని అడగండి. లేదు దాంట్లో మీకు చేతనైతే, మళ్ళొకసారి చెప్తున్నా, మీకు చేతనైతే నాకు దాంట్లో యావజ్జీవ శిక్ష వేస్తారా, లేకపోతే 10 ఏళ్ళు వేయిస్తారా, 25 ఏళ్ళు వేయిస్తారా, వేయించండి. నా దగ్గర పనిచేసే అతనే తప్పు చేశాడని సాక్షాత్తు నేనే చెప్పాను. దానికి సరిపడా ప్రభుత్వానికి నష్టం లేకుండా నేను కడతానని కాగితం ఇచ్చాను, అధికారులు కట్టమన్నారు, నేను కట్టాను. అలియాస్ చిన్ని గారు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బియ్యం రవాణా మాఫియా నడిపేది మీరు కాదా? ఈ పెద్దిరెడ్డి ఎవడు మీ ఆఫీసులో కూర్చుని రోజు మొత్తం ఈ పార్లమెంట్ మొత్తంలో బియ్యం వ్యాపారం చేసేవాడు ఎవడు మీ ఆఫీసులో ఎందుకు కూర్చుంటున్నాడు? మీకు మేనేజర్ కాబట్టి. ఈ రేషన్ బియ్యాన్ని అమ్మేటువంటి మీ మాఫియా వ్యాపారంలో అదొక వ్యాపారం. దానిలో పెద్దిరెడ్డి నెల మీకు తీసుకొచ్చి ఈ బియ్యం మాఫియా నడిపేటువంటి మీ మేనేజర్ పెద్దిరెడ్డి 1.5 కోటి మీకు ఇస్తున్నాడా, ఇవ్వట్లేదా? జాగ్రత్తగా పొట్లం కట్టి హైదరాబాద్ పంపించుకుంటున్నారా, పంపించుకోవట్లేదా? బియ్యం నువ్వు అమ్ముకుంటా అదొక ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద మీరు చేస్తా, వైసీపీ వాళ్ళని క్రిమినల్స్ అంటారు. ఎవరు క్రిమినల్, ఎవరు బియ్యం తినేది? అంటే మీరు కళ్ళు మూసుకుని, అంటే పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగితే ఎవడు చూడండి, మీరు కళ్ళు మూసుకుంటే ఎవడు చూడలేదనా? లోకమంతా చూస్తుంది, కోడైకి వస్తుంది. మేం కాదు, మీ తెలుగుదేశం వాళ్లే మొత్తం టామ్ చేస్తున్నారు. మా ఎంపీ సిల్లరక తప్పితే దేనికి రాడు, నోట్లు లెక్కెట్టుకుంటాకి తప్పితే ఇంకొక దానికి పనికిరాడు. బూడిద వదలట్లా, కట్లేరు వదలట్లా, కేసర కింద ఉంటది ఏంటి దాన్ని ఏంటండి కాదండి, మునేరు వదలట్లా, కృష్ణమ్మను వదలట్లా, అన్ని చెరపడతామే కదా. మొత్తం లాస్ట్ లో వస్తాడు. నందిగామలో 7 రీచ్లు ఉన్నాయి, ఫ్రీ ఇసుక ఫ్రీ అనే బాబు అంటాడు. 5 రీచ్లు మూసేసి కాసరబాద 2 ఎందుకు నడుస్తున్నాయి? 2 రీచుల్లో ఎన్ని టిప్పర్లు హైదరాబాద్ వెళ్తున్నాయి? ఎవరో చెప్పడం 16 టైర్ల టిప్పర్ అంటున్నారు. అసలు అంత టిప్పర్లు ఇక్కడ ఎక్కడా లేవండి. ఇవన్నీ పోర్టులకి తోలుతాయి, పెద్ద అంత టిప్పర్లు వెళ్తున్నాయి. లారీకి 1,25,000 ట్రిప్పుకి రోజు ఒక ట్రిప్ పడుతుందంట. నందిగామ ఒక్క నియోజకవర్గం నుంచి 50 టిప్పర్లు రోజు హైదరాబాదు ఖమ్మం వెళ్తున్నాయా, అట్లేదా?